నమస్కారం. పెద్ద ఆయన కరణం బలరామ కృష్ణమూర్తి గారు ఒంగోలు వస్తే ఎలా ఉంటుందో తెలుసా? పార్టీలతో సంబంధం లేదు. ఆయనకున్నటువంటి ఫ్యాన్స్, ఆయనకున్నటువంటి బలం మరి రాజకీయంగా కాదు. ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా టైగరే, లీడరే. బలరామ కృష్ణమూర్తి గారికి ఆ విధంగా కూడా రాజకీయాలకు అతీతంగా ఫ్యాన్స్ ఉన్నారంటే మరి ఆయన పొలిటికల్ జర్నీ అంటే 4 దశాబ్దాలకు పైగా కూడా రాజకీయంగా ఆయన చేసినటువంటి పదవులు, ఆ పదవులకి ఇవన్నీ తీసుకొని రావటంలో కానీ క్యాడర్ను మరి ఎప్పుడు కూడా క్యాడర్కి చిన్న ఇబ్బంది వచ్చినా కూడా ఆయన నడుచుకునే విధానం ఇప్పుడున్నటువంటి రాజకీయంగా కూడా మరి ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది. మరి ఒంగోలులో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మరి పెద్ద ఆయన యంగ్ ఎమ్మెల్యేలతోటి కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు ఉండరు, పర్మనెంట్ మిత్రులు ఉండరు. అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఒక పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులు మరో పార్టీలో ఉన్నా కూడా మరి అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే అలాంటి అరుదైనటువంటి సంఘటనలు అరుదుగా కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటివి మనం క్యాప్చర్ చేయటం జరిగింది. ఈ మధ్య ఒంగోలులో ఒక రెస్టారెంట్ లో కొన్ని విభాగాలు ప్రారంభోత్సవం సందర్భంగా కూడా ప్రకాశం టైగర్ పెద్ద ఆయన కరణం బలరామ కృష్ణమూర్తి గారు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు, వీరు ముగ్గురు కూడా అక్కడ కలిసి ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. చాలా వారి మధ్య కూడా మరి పెద్ద ఆయన కరణం బలరామ కృష్ణమూర్తి గారికి వారు యంగ్ ఎమ్మెల్యేలు అయినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారు సంతనూతలపాడు నియోజకవర్గంలో కూడా 2024లో భారీ మెజార్టీతో గెలిచినటువంటి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు, ప్రకాశం జిల్లాలోనే భారీ మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి మరో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు. సో వీరిరువురు కూడా పెద్ద ఆయనతోటి చాలా మరి సన్నిహితంగా కూడా మెలిగినటువంటి దృశ్యాలు, ఆయన అంటే గౌరవం. యంగ్ ఎమ్మెల్యేలుగా కూడా వాళ్ళు ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముందుకు పోతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాల్లో కూడా ఈ మధ్య కాలంలో మరి బలరామ కృష్ణమూర్తి గారు కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆయన రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీలోనే అనేక పదవులు అనుభవించినటువంటి చరిత్ర కూడా మరి కరణం బలరామ కృష్ణమూర్తి గారికి ఉంది. మాటూరులో చూసాం 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. అద్దంకిలో చూసాం, అద్దంకిలో కూడా ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. చీరాల ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. ఒంగోలు ఎంపీగా పనిచేయడం జరిగింది. ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది. అనేక పదవులకు కూడా ఆ పదవులకు వన్నె తెచ్చినటువంటి వ్యక్తి కరణం బలరామ కృష్ణమూర్తి గారు. ఎవరినైనా కూడా చాలా చనువుతోటి క్యాడర్కు ఇప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో బలరామ కృష్ణమూర్తి గారికి అభిమానులు ఉన్నారంటే రాజకీయంగా కూడా ఒక 3-4 దశాబ్దాల క్రితం బలరామ కృష్ణమూర్తి గారు అంటే ప్రకాశం టైగర్ వస్తున్నారని చెప్పి అప్పట్లోనే మరి పల్లెటూరులో అటు మార్టూరు కానీ అద్దంకి కానీ ఇటు చీరాల ప్రకాశం జిల్లా ఏ నియోజకవర్గంలో అయినా కూడా బలరామ కృష్ణమూర్తి గారికి ఒక సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ఆయన దగ్గర పనిచేసినటువంటి కొంతమంది శిష్యులు ఇప్పుడు నియోజకవర్గాల్లో కూడా యాక్టివ్ రోల్ పోషిస్తూ ఉన్నారు. అటు తెలుగుదేశం అయితేమి, వైసీపీ అయితేమి, కాంగ్రెస్ అయితేమి, జనసేన పార్టీ అయితేమి ఆ రోజు బలరామ కృష్ణమూర్తి గారి దగ్గర శిష్యరికం చేయబట్టే ఈ రోజు రాజకీయంగా కూడా తాము ఇంత అని చెప్పుకునే స్థాయికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్ మరి బలరామ కృష్ణమూర్తి గారిని స్ఫూర్తిగా తీసుకుంటారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆయన కలిసినప్పుడు కానీ ఆయన ఆ ఫంక్షన్ లో కొన్ని సందర్భాలు ఎదురుపడినప్పుడు కానీ మళ్ళీ పెద్ద ఆయన గనక తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఆయనకు బలరామ కృష్ణమూర్తి గారి రాజకీయ జీవితంలో కూడా ఒకసారిగా అయినా మంత్రిగా పనిచేస్తే మరి చూడాలనేది ఆయన ఫ్యాన్స్ కానీ ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్ష. సో పెద్ద ఆయన కళ నెరవేరాలన్నా మరి ఆయన ఫ్యాన్స్ మరి ఆయన మంత్రిగా చూసుకోవాలన్నా అది ఒక తెలుగుదేశం పార్టీతోటే సాధ్యమని కొంతమంది రాజకీయంగా కూడా చర్చించుకుంటా ఉన్నారు. సో ఆ వైపుగా మరి పెద్ద ఆయన అడుగులు వేస్తారా లేదా అనేది కూడా ఇప్పటి వరకు క్లారిటీ లేనటువంటి సందర్భం. ఎందుకంటే 2019 ఎన్నికల్లో మనం చీరాల కాన్స్టిట్యున్సీలో కనుక చూసినట్లయితే మరి పెద్ద ఆయన బరిలో దిగటం జరిగింది. మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన 2019లో పనిచేయటం జరిగింది. అక్కడ గెలుపొందడం జరిగింది, ఎమ్మెల్యేగా పనిచేయటం జరిగింది. ఆ పదవికే కూడా మరి అప్పట్లో తెలుగుదేశం పార్టీ మరి ఆ టైంలో కూడా అధికారంలో రాకపోవటం, మరి ఆయన తీసుకున్నటువంటి స్టెప్ 2019 ఎన్నికల తర్వాత కూడా వైసీపీలోకి కరణం వెంకటేష్ తో పాటు వెళ్ళటంతో మరి అక్కడ రాజకీయంగా కూడా పెద్ద ఆయన ఫ్యాన్స్ కూడా కొంత అక్కడ
అటు ఇటు గందరగోళ పరిస్థితులు ఎదుర్కొన్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. 2024 ఎన్నికల్లో తన కుమారుడైనటువంటి కరణం వెంకటేష్ గారికి మరి ఉజ్వలమైనటువంటి రాజకీయంగా మరి ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇవ్వాలనే ఆలోచనతోటి ఆయన ఓ అడుగు తగ్గి కరణం వెంకటేష్ 2024 ఎన్నికల్లో చీరాల్లో ఆయన బరిలో దించడం జరిగింది. అప్పట్లో జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆమంచి కృష్ణమోహన్ రూపంలో వారికి ఓటమి ఎదురైందని కూడా తెలియజేసుకోవచ్చు. ఆమంచి కృష్ణమోహన్ కరణం ఫ్యామిలీ తోటి ఉన్నటువంటి విభేదాల కారణంగా ఆయన అప్పటి వరకు కూడా పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా మరి ఆమంచి కృష్ణమోహన్ పనిచేస్తున్న టైంలో లాస్ట్ మినిట్ లో చీరాల కాన్స్టిట్యున్సీలో ఆయన మరి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా బరిలోకి దిగి మరి ఓట్ బ్యాంకును చీల్చారని కూడా అప్పట్లో టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఆ తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా కూడా మనకి ఎంఎం కొండయ్య యాదవ్ బరిలోకి దిగటం జరిగింది. వైసీపీ తరపు నుంచి కరణం వెంకటేష్ గారు, మరి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా ఆమంచి కృష్ణమోహన్ గారు బరిలో దిగటం జరిగింది. ఆ పోరులో ఎంఎం కొండయ్య యాదవ్ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. సో అప్పుడు జరిగిన పరిస్థితుల దృష్ట్యా కరణం వెంకటేష్ ఓటమి దగ్గర నుంచి కూడా పెద్ద ఆరోగ్య రీత్యా కూడా కొన్ని రోజుల పాటు మరి అందుబాటులో లేని పరిస్థితి. అయితే ఆయనకు అద్దంకి నియోజకవర్గం కేటాయిస్తారని మరి అనేక సందర్భాల్లో కూడా చాలా మంది చెప్పడం జరిగింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కూడా రాజకీయాల్లో అడపాదడపా మాత్రమే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి పెద్ద ఒంగోలు రావటం, ఒంగోలులో కేబీ రెస్టారెంట్ అక్కడ కొన్ని ప్రారంభోత్సవాల సందర్భంగా ఆయన రావటం, అక్కడ ఎమ్మెల్యేలతోటి కలిసి కాసేపు మరి సుదీర్ఘంగా మాట్లాడటం కూడా రాజకీయంగా ఒంగోలు నియోజకవర్గంలో చర్చ నడిచినటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనా పెద్దాన రాజకీయమే వేరు, ప్రకాశం టైగరే. అలాంటి లీడర్ కనుక మళ్ళీ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ అయితే రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ మరింతగా కూడా ప్రకాశం జిల్లాలో మరింత ప్రకాశించనుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాజకీయంగా అద్దంకి నియోజకవర్గం అంటే అటు గొట్టిపాటి ఫ్యామిలీకి కానీ ఇటు కర్ణం ఫ్యామిలీకి కానీ మరి అగ్గి వేస్తే బగ్గుమనే పరిస్థితులు మరి ఇప్పుడిప్పుడే చల్లారుతున్న వేళ మళ్ళీ ఆయన కనుక పొలిటికల్ గా ఓ స్టెప్ తీసుకుంటే దానికి మరి స్వాగతించడానికి కూడా ఫ్యాన్స్ అయితే రెడీగా ఉన్నారు. మరి పెద్ద నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఏదేమైనా రాజకీయాల్లో పర్మనెంట్ మిత్రులు ఉండరు, పర్మనెంట్ శత్రువులు ఉండరు, పర్మనెంట్ పార్టీలు ఉండవని కూడా మనం మొదటి నుంచే చెప్తా ఉన్నాం. ఆ వైపుగా మరి పెద్ద ఆయన ఏ ఆలోచన చేసినా కూడా రాజకీయంగా ఆయన తీసుకునేటువంటి నిర్ణయమే ఫైనల్. కాబట్టి రాబోయే రోజుల్లో మరి అటు టీడీపీలోకి అడుగులు వేస్తారా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీలోనే కొనసాగి రాబోయే రోజుల్లో కూడా మరింతగా పొలిటికల్ గా యాక్టివ్ అయ్యి అటు కర్ణ వెంకటేష్ బాబుతో పాటు మరి పెద్ద ఆయన బలరామకృష్ణమూర్తి గారు వారి ఇరువురు రాజకీయం కూడా ప్రకాశం జిల్లాలో ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రకాశించాలని రాజకీయంగా కూడా చాలా మంది కోరుకుంటా ఉన్నారు. అలాంటి లీడర్ ప్రజల్లో ఉండాలి. అలాంటి లీడర్ కు ప్రజలు ఘన స్వాగతాలు పలుకుతారు. ఎక్కడైనా కూడా ఏ పార్టీ అయినా కూడా గెలుపు ఓటములతో సంబంధం లేనటువంటి క్యాడర్ కలిగినటువంటి ఏకైక లీడర్ కర్ణం బలరామకృష్ణమూర్తి గారని రాజకీయంగా కూడా ఒంగోలులో చర్చ నడిచిందని మనం తెలియజేసుకోవచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి మరి మీ కామెంట్ను కూడా స్పష్టంగా తెలపండి. రాజకీయంగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి ఈ వీడియోలో మరి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ను కూడా స్పష్టంగా తెలియజేయండి. మీ ఆర్కేని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.